పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, పవిత్రమైన, ఘనమైన మీ నామానికి మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మీ పిల్లలుగా తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రాలు తండ్రి. మీ కాపుదల, మీ తోడు, మీ రక్షణ ఇవన్నీ తండ్రి మాకు ఉండబట్టి సజీవులుగా ఈ దినాన్ని చూసే భాగ్యం ఇచ్చారు. మీ సన్నిధిలో కూర్చుని తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి వాక్యం వినుటకు మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. వాక్యం వినడానికి సిద్ధపడుతున్నాం. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, మీ మాటలను అర్థం చేసుకునే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కాపుదల గడిచిన వారం నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. ఈరోజు బైబిల్లో నుండి ఒక మంచి సంగతి నేర్చుకుందాము, ఆలోచిద్దాం. పరలోకం దేవుడు ఎవరికి ఇస్తాడు అన్నది ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం. దేవుడు పరలోకం ఎవరికి ఇస్తాడు? దేవుని పిల్లలారా, ఇదొక అద్భుతమైన మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే పాఠము. చాలా జాగ్రత్తగా అంశాన్ని ఆలోచిస్తూ చెప్పబడుతున్న ప్రతి మాట బైబిల్లో నుండి మీరు రాసుకుంటూ, వింటూ, ఆలోచిస్తూ దేవుడి మాటలు వినాలి. దేవుని పిల్లలారా, పరలోకం దేవుడు ఎవరికి ఇస్తారు? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభువుని చూసిన తర్వాత మనకు ఒకటి అర్థమైంది. ఈ జీవితం శాశ్వతం కాదు. మనిషికి ఖచ్చితంగా మరణం వస్తుంది. మరణించిన మరుక్షణం ప్రభు ఎలా అయితే లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళారో మనము కూడా పరలోకానికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అన్నిటిని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చాం, యేసుక్రీస్తు వారి దగ్గరికి. లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారిని అందరినీ కాదనుకుని నిజ రక్షకుడు, నిజ దేవుడు యేసుక్రీస్తేనని మనం విని విశ్వసించి ప్రభు దగ్గరికి వచ్చాం. ఇన్ని త్యాగాలతో, ఇన్ని కష్టాలతో ప్రభు దగ్గరికి వచ్చిన మనం చివరి వరకు ప్రభువులో నిలబడి పరలోకం చేరాలి అంటే, ప్రభు బ్రతకమన్నట్టుగా బ్రతకాలి, పరలోకం సంపాదించాలి అంటే, పరలోకం వెళ్ళాలి అంటే, బైబిల్లో దేవుడు చెప్పిన కొన్ని విషయాలు, పరలోకాన్ని సాధించే వారి విషయంలో నువ్వు ఇలా ఉంటే సాధిస్తావు అని దేవుడు చెప్పిన, ప్రభు చెప్పిన మాటలు, వాక్యాలు బాగా ఆలోచించాలి. చాలామంది మన క్రైస్తవ్యంలోనే ఒక మూఢనమ్మకంతో ఉండిపోతున్నారు. ఇది ఖచ్చితంగా మూఢనమ్మకం. ఏంటి మూఢనమ్మకం అంటే, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను. ఇది ఒక నమ్మకంతో ఉండిపోయారు. తప్పండి ఇది. ఇది తప్పు అని బైబిల్లో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇది నిజం కాదు అని బైబిల్లో నుండి మీరు నమ్ముతారు. ఎందుకంటే నమ్మిన వారు అందరూ పరలోకం వెళతారని ప్రభు అన్నాడా? నమ్మిన వారు అందరూ పరలోకంలోనికి వెళ్ళిపోతారా? ఆలోచిద్దాం. ఎందుకంటే పరలోకం ఎవరికి ఇస్తాడు అని ఎందుకు టైటిల్ పెట్టామంటే, ఇది ముందు మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి, మన కుటుంబం, సంఘం, విశ్వాసులు చక్కబడాలి దేవుడి మాటల ప్రకారం. పరలోక సాధన అనేది ఎంత కష్టమో, ఎంత కష్టంతో కూడుకున్నదో బైబిలును బట్టి మొదట అర్థం చేసుకోవాలి నెమ్మదిగా. దేవుడు బైబిల్లో రాయించిన విధానం చాలా గొప్పగా రాయించాడు, చాలా గొప్పగా రాయించాడు. కానీ వాటిని మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది. ఎవరికి నచ్చినది వారు అర్థం చేసుకున్నారు. నాకు నచ్చినట్టుగానే వాక్యం ఉంటుందని, నేను చేసేదే భక్తి అని దేవుడికి భిన్నంగా ఎవరు నమ్మిన వారి విశ్వాసాల్లో వారు ఉండిపోయారే తప్ప, పరలోకం సాధించాలి అంటే ఖచ్చితంగా మీరు ఇలా ఉండాలి అని దేవుడు బైబిల్లో చెప్పిన మాటలండి మర్చిపోయారు.
నేను బాప్తీసం తీసుకున్నాను, గుడికి వెళుతున్నాను, పరలోకం వెళ్ళిపోతాను. కొందరి నమ్మకం. ఏదో నా తోచిన కానుకలని దేవుడికి ఇస్తున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను. మరికొందరి నమ్మకం. ఎవరి నమ్మకాల్లో వారు ఉన్నారు తప్ప అసలు బైబిల్ ఏం చెప్పింది, దేవుడు ఏం చెప్పాడు పరలోకం వెళ్ళాలి అంటే, పరలోకం సాధించాలి అంటే ప్రభువు ఏం చెప్పాడు అన్నది పక్కకు పెట్టి ఎవరు నమ్మిన దాన్ని వాళ్ళు విశ్వసిస్తున్నారు. ఇదే నా నమ్మకం, నేను వెళ్ళిపోతాను పరలోకంలోనని వాక్యానికి భిన్నమైన ఆలోచనలతో, నమ్మకాలతో, విశ్వాసాలతో ఉండిపోయారు. బైబిల్లో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అందరూ తీయండి. ఈ పాఠం ఎందుకు పెట్టామంటే ఈ మాటను బట్టే ఈ పాఠం పెట్టవలసిన అవసరత ఏర్పడింది. లూకా సువార్త, అందరు బైబిల్ తీయండి, 13వ అధ్యాయం 22వ వచనం బైబిల్ చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ప్రభు వాక్యం చెప్పుకుంటూ ప్రకటించుకుంటూ తిరుగుతున్నాడు తాను బ్రతుకున్న కాలంలో. ప్రభు ప్రకటించిన బోధలన్నీ మీకు తెలియనిది కాదు. ఏం బోధించాడు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తొలి ప్రసంగం అది. తొలి ప్రసంగంలో తొలి మాటే యేసుప్రభు ఆత్మ గురించి, పరలోకం గురించి. అంటే మనిషిని పరలోకం చేర్చడానికి ప్రభు వచ్చాడు. జాగ్రత్తగా వినాలి ఇది. ఈ మధ్యకాలంలో బోధ మారిపోయింది, బోధలు మార్చేశారు. ప్రభు పేరటే వస్తారు, ప్రభు పట్టుకున్న బైబిలే, ప్రభు చెప్పిన బైబిలే పట్టుకుంటారు. కానీ ప్రభు బోధకి వీళ్ళ బోధకి చాలా తేడా ఉంటుంది. మీరు గమనించుకోవాలి క్రైస్తవుడు, విశ్వాసి. ప్రభువు తొలి మాట పరలోకం గురించి, ఆత్మ గురించి, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, మిమ్మల్ని పరలోకం చేర్చడానికి వచ్చాను అన్నది ప్రభు ఇంటెన్షన్. అక్కడ బోధలో ఉన్న ఇంటెన్షన్ అది. కానీ ఈరోజు బోధలు ప్రభు పేరట ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు, ఆస్తులు, ఇల్లులు, పొలాలుగా మారిపోయాయి తప్ప పరలోక రాజ్యానికి, రెండవ రాకడకి, ప్రభువుని ఎదుర్కోవడానికి విశ్వాసులను సిద్ధం చేసే బోధలు తక్కువ. ఇక్కడ మీరు ప్రభు ప్రకటించాడు అని చదువుకున్నారు కదా పైన 22లో. ఆయన ఏం ప్రకటించుకుంటూ తిరుగుతారంటే, మీ ఆత్మలు జాగ్రత్త, పరలోకం చాలా పవిత్రమైనది, పరలోకం చాలా గొప్పది, అక్కడికి చేరుకోవడం చాలా కష్టము, మీరు చాలా నిష్టగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా జీవించాలి అన్న బోధలు చేస్తాడు ప్రభు ఎప్పుడు. ఈ బోధలు విన్నాడు ఒకడు, ప్రభువు వాక్యం విన్నాడు, ప్రభువు చెప్తున్న ప్రసంగాలు విన్నాడు. విన్న తర్వాత కింద వచనంలో ఒకడు వస్తాడు ప్రభు దగ్గరికి. తర్వాత మాట మీరు చదివితే 23లో ఒకడు అంటే ఆ బోధలు విన్నవాడిలో ఒకడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి బైబిల్. ఆ బోధలు విన్నాడు, పరలోకం గురించి, ఆత్మను గురించి. ఈ బోధలు విన్న వారిలో ఒకడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడు, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అన్నాడు. అలాగే ఉందా మీ బైబిల్లో? ఎస్. అంటే వాడికి వాక్యం విన్న తర్వాత ఏమర్థమైంది చెప్పండి? నువ్వు చెప్తున్న మాటల ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కువ మంది రక్షణ పొందలేరు అని, ఎక్కువ మంది పరలోకం వెళ్ళలేరు అని నాకు అర్థమైపోయింది. నీ బోధ ప్రకారం బ్రతకటం చాలా కష్టము, అయితే రక్షణ పొందువారు కొద్ది మందేనా అన్నాడు. ఇది ఒకడు యేసుప్రభుని అడుగుతున్న ప్రశ్న. ఈరోజు చాలా మందిలో ఉన్న నమ్మకం ఏంటంటే, అందరూ పరలోకం వెళ్ళిపోతారు నమ్ముకున్న వాళ్ళందరూ. ఇదే కదండి ఉంది. అందరిలోనూ ఉన్న నమ్మకం ఏంటి? నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు. ఇది నిజమేనా? ప్రభు ఇదే చెప్తున్నాడా? చెప్పడం లేదండి, చెప్పడం కూడా. ఇప్పుడు వాడు అడిగిన ప్రశ్నకు యేసుప్రభు ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? అలా అనవద్దు నాయన, రక్షణ పొందేది కొద్దిమంది కాదు, ఎక్కువ మంది వస్తారు అనే ఆన్సర్ మాత్రం ప్రభు చెప్పలేదండి. వెంటనే ఆయన చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. ఆయన వారిని చూచి 24 వచనం, లూకా సువార్త 13:24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. అంటే పరలోక రాజ్యం వెళ్ళే మార్గం ఎలాగుందట? ఇరుకు. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించటానికి మీరు పోరాడాలి అన్నాడు. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకుంటే తర్వాత వస్తాను మళ్ళీ. అంటే పరలోకం వెళ్ళాలనుకునే వాళ్ళు ఏం చేయాలి? మాట ప్రకారం పోరాడాలి. క్రైస్తవుడు పరలోకం కావాలి అంటే పరలోకం కోసం భూమి మీద పోరాటాలు చేయాలి.
అదేనా ఉంది బైబిల్లో. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పరలోకం కావాలి అంటే పోరాటం చెయ్యండి. సత్యవాక్యం కోసం పోరాటం చెయ్యండి. దేవుడి పనుల కోసం పోరాటం చెయ్యండి. దేవుడి కోసం బ్రతకటం కోసం పోరాటం చేయండి. మీతో పాపం చేయించే వాళ్ళు మీ చుట్టూతో ఎక్కువైపోతున్నప్పుడు ఆ పాపుల నుండి తప్పించుకోవడానికి వాళ్ళతో పోరాటం చేయండి. ఎందుకంటే మనం పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుదామన్నా లోకం బ్రతకనిస్తుందా? నీతో ఏదో ఒక పాపం చేయించడానికి ప్రయత్నిస్తుంది. నీతో ఏదో దేవుడికి ఇష్టం లేని కార్యక్రమాల్లోనికి నిన్ను లాక్కుని వెళుతుంది. అలాంటప్పుడు దాని నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నువ్వు చేయవలసింది పోరాటం. వాళ్ళతో పోరాటం. పోరాటం అనగానే ఏమండి కత్తులు, గుణపాలు, తర్వాత బాణాలు కాదు. మాటలతో పోరాటం, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి పోరాటం. ఇది చేసిన వాడు పరలోకం వెళతాడట. ఆ తర్వాత వెంటనే చూడండి ఎంత ఆశ్చర్యకరమైన మాట మాట్లాడతాడంటే, ప్రభు నమ్మిన వాళ్ళ గురించి చెప్తాడు. ఇప్పుడు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు అన్నాడు. వీళ్ళెవరు ఈ అనేకులు అంటే? అనేకులు ప్రవేశింప చూతురు అంటే అర్థం ఏంటంటే, ప్రభు మాటలు విని పరలోకం ప్రవేశించాలని అనేక మంది వస్తారు. బాగా అర్థం చేసుకోవాలి ప్రభువుని. ఈరోజు భూమి మీద అండి మీకు తెలుసో లేదో, భారతదేశంలో క్రిస్టియానిటీ మైనారిటీ అంటే తక్కువ మంది ఉంటారు. క్రైస్తవులు తక్కువ భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఎవరు అనుకుంటున్నారు? క్రైస్తవులే. తెలుసో లేదు మీకు? భారతదేశంలో క్రైస్తవులు మైనారిటీ ఏమో, ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఎవరో తెలుసా? క్రైస్తవులే. సుమారు 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు లెక్కల ప్రకారం. అంటే ఇతర దేశాలలో ఉన్న క్రైస్తవులను లెక్క పెట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. అనేకులు వచ్చేస్తారు క్రిస్టియానిటీలోనికి, అనేకులు వచ్చేస్తారు ప్రభు దగ్గరికి, అనేకులు పరలోకం వెళ్ళాలని ఆలోచిస్తారు. అది చెప్తున్నాడు అక్కడ, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇది అండర్లైన్ చేసుకోవాలా, ఆలోచించుకోవాలా. ఈ అనేకుల్లో మనం ఉన్నామేమోనని జాగ్రత్త పడాలా. అనేకులు ప్రవేశింప చూతురు. వాక్యం అండి, ప్రభు మాటలండి, తేలిగ్గా అర్థం అవ్వండి. చాలా చాలా ఉన్నతమైన జ్ఞానం ప్రభు మాటల్లో ఉంటుంది. చాలా లోతైన విషయాలు చెప్తూ ఉంటాడు. నిజంగా అక్కడ ఆగి ఆలోచిస్తేనే మన జీవితం బయటకు వస్తుంది, మన ఆలోచనలు బయటకు వస్తాయి, మనం ప్రభువులో ఎలా ఉన్నామో బయటకు వస్తుంది. పరలోక ప్రయాణానికి దూరంగా ఉన్నావా, దగ్గరగా ఉన్నావా, ఆ ఇరుకు మార్గంలో ఉన్నావా, లేదంటే పక్కన ఇంకొక మార్గం ఉంటుందని చెప్పాడు. ఇదే సందర్భం మత్తయి సువార్తలో ఉంటుంది. మళ్ళీ పరలోకానికి, పరలోక రాజ్యానికి ప్రవేశించే మార్గం ఇరుకుగా ఉంది. దాంట్లో ప్రవేశించడానికి మీరు ఏం చేయాలట? పోరాడండి, పోరాడండి, పోరాడండి అన్నాడు. ఇదే సందర్భం మత్తయి సువార్తలో మీరు చూస్తే ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్తలో మళ్ళీ ఇక్కడికి వద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇదే సందర్భం ఉంటే అక్కడ ప్రభు మత్తయి సువార్తలో చెప్తున్నాడు. మళ్ళీ మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును. సరే, ఏ దారి విశాలంగా ఉంటుందట? చూసారండి ఎలా చెప్తున్నాడు దేవుడు. ఇరుకు మార్గమున ప్రవేశించండి, ఇరుకు మార్గంలోనికి రండి. మీరు నాశనానికి వెళ్ళిపోయే మార్గం ఎలా ఉంటుంది అంటే చాలా విశాలంగా ఉంటుందట. దాని దారి విశాలం, దాని దారి సుఖాలతో కూడుకున్నది. ఏమంటే నిజంగా పరలోకంలోనికి, పరలోక మార్గంలోనికి వచ్చిన వ్యక్తికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. కానీ బయట విశాలమైన మార్గం ఉంది చూశారు, అందులో ఉన్న వాళ్ళకి అన్ని సుఖాలు, అన్ని ఆనందాలు, అన్ని సంతోషాలు ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థం అవడానికి. మీరు చూడండి, సౌలు జీవితం చూడండి, పౌలు గారు మొదటి జీవితం చూడండి. ప్రభువులోనికి రాకమునుపు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అతని జీవితం ఎలా ఉంది చెప్పండి? చాలా ఆనందంగా, అధికారం ఉంది, డబ్బు ఉంది. ఏమంటే ప్రజలందరి ముందు ఒక మంచి యోధా మత ప్రవిష్టుడిగా ఒక అధికారం ఇచ్చారు అతనికి. గుర్రాల మీద తిరుగుతున్నాడు, ఆస్తిపరుడు. ఏమంటే గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అన్నీ ఉన్నాయి.
మీరు చూడండి, ఎప్పుడైతే ఇరుకు మార్గంలోకి వచ్చాడో, ఏ ఇరుకు మార్గం? ప్రభువులోనికి వచ్చాడో, ప్రభు ఎప్పుడైతే దర్శించాడో అప్పటి నుంచి సౌలు జీవితం పౌలుగా మారిన తర్వాత చూడండి ఎలా మారిపోయింది. ముందున్న సుఖాలు ఉన్నాయా? ముందున్న అధికారాలు ఉన్నాయా? ముందున్న డబ్బు ఉందా? ముందున్న ఆస్తి ఉందా? తర్వాత చూసారా, పరలోకానికి నేను వెళతాను, ప్రభువుని నమ్మి ప్రభు బ్రతకమన్నట్టుగా బ్రతుకుతాను అనగానే ఇతని జీవితం చాలా కష్టాల పాలైంది. మీకు తెలియదు కదా, ఆయన కష్టాల గురించి ఆయన చెప్పుకుంటూ ఒక మాట రాశారు ఆయన బైబిల్లో. 1 తగ్గువ 40 దెబ్బలు 5 మార్లు తింటిని అని రాస్తాడు. అంటే 39 దెబ్బలు ఎన్నిసార్లు కొట్టారట? 5 సార్లు కొట్టారట. ఏ దెబ్బలవి? కొరడా దెబ్బలు. ఏమన్నా ఎందుకు తింటున్నాడు కొరడా దెబ్బలు? మీరు ఆలోచించాలి. కొరడా దెబ్బలు ఎందుకు తింటున్నాడు? ఎక్కడికి ప్రవేశించడానికి? పరలోకం ప్రవేశించడానికి. లోకంలో ఉన్న వాళ్ళు చూడండి, మనకి అంత పెద్ద కష్టాలు రావు కదండి. మనం కష్టంగా ఫీల్ అయ్యేది ఒకటి చెప్తాను. ఆదివారం రోజు అందరికీ సెలవులు. సెలవు అవగానే ఆదివారం రోజు అందరూ ఏం ప్లాన్ చేసుకుంటారు చెప్పండి? ఏ ప్లాన్ చేస్తారు? ఈరోజు నేను ప్యారడైజ్ బిర్యానీకి వెళ్ళాలి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే ట్యాంక్ బండి మీద విగ్రహం పెట్టారట, దాన్ని చూడాలి. ఏమండి, సరదాగా ఇంట్లో ఉంటే వేడెక్కిపోతున్నాం కనుక మంచి మంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేసే. లుల్లు మాల్ వచ్చింది. ఆ లుల్లు మాల్లోకి వెళ్ళి కరెక్ట్గా ఒక 2 గంటలు తిరిగామంటే, ఎండగా ఉన్నప్పుడు 1 గంటకి వెళ్ళి చల్లగా హాయిగా అందులో డ్రింకులు కొనుక్కొని అక్కడే భోజనం చేసుకుని, మరి కొంతమంది క్రైస్తవులు అయితే దొంగచాటున మూతులకి కచ్చిపులు కట్టుకుని సినిమాలకు కూడా వెళ్ళిపోతారు. కచ్చిపులు కట్టుకుని సినిమాకి వెళ్తున్నారట, పక్కోడికి మొహం తెలియకుండా. ఆదివారం రోజు లోకస్తుడు ఇవన్నీ సుఖాలు ప్లాన్ చేసుకుంటాడు. క్రైస్తవుడు అనగానే ఆదివారం రాగానే బెల్ల కొడతా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? తలస్నానం చేసి శుభ్రంగా ఇంట్లో అన్నీ వండుకుని పరుగున ఎక్కడికి వెళ్ళాలి? గుడికి వెళ్ళాలి. చాలామంది ఇది కూడా భారంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఏంటో ఆదివారం అందరూ ఎంజాయ్ చేస్తే మేము మాత్రం గుడికి, ఆ రేక్ షెడ్లో ఆ వేడిలో కూర్చొని ఆయన చెప్పే ప్రసంగం 1-2 గంటలు అక్కడ కూర్చొని ఏటో సగం టైం అక్కడే వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం నుంచి ఏమన్నా చేసుకుందామంటే కుదరటం లేదు. మాకేంటో సుఖాలు లేవు. చాలామంది ఫీల్ అవుతారు తెలుసా. క్రిస్టియానిటీ యవనస్తులు చర్చికి అందుకే రారు. తల్లిదండ్రులు వస్తారు, ఈ యవనస్తులు రారు. వీళ్ళు తెల్లవారు రాగానే వీళ్ళు బండి వేసుకుని బయటకు వెళ్ళిపోతారు ఊరి మీద పడి తిరగడానికి. నేను ఇది ఎందుకు చెప్పానంటేనండి, క్రిస్టియానిటీ అనగానే, క్రైస్తవ్యం అనగానే సుఖాలకు దూరంగా, ఆనందాలకు దూరంగా ప్రభువులో గడపటం, ప్రభు వాక్యంలో గడపటం, ప్రభువుల సన్నిధిలో గడపటం, జస్ట్ రావడానికి బాధపడుతున్నారండి ఈరోజు. వచ్చి కూర్చోవడానికే బాధ. ఈరోజు చేసేది ఏముండదు, మళ్ళీ వచ్చి కూర్చొని ఆ 4 మాటలు విని రొట్టె ద్రాక్షారసం తీసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటమే. ఇదే కష్టంగా మారిపోయింది ఈ తరంలో. క్రైస్తవులకి, విశ్వాసులకి ఇదే కష్టంగా మారిపోయింది. ఒక్క ఆదివారం తప్ప మిగతా రోజులో ప్రార్థన పెట్టండి, ఓ బైబిల్ తరగతి పెట్టండి, ఒక సభ పెట్టండి, ఎక్కడ కనపడరండి. ఎక్కడ కనపడరు. అంటే అర్థం ఏంటంటే, లోకస్తులు బ్రతుకుతున్నట్టుగానే బ్రతుకుతున్నాం. మళ్ళా బాగా ఆలోచించుకోండి, మన భక్తి జీవితం లోకస్తులు బ్రతుకుతున్నట్టుగానే బ్రతుకుతున్నాం. జస్ట్ మనలో వచ్చిన చిన్న మార్పు ఏంటంటే, ఆదివారం ఉదయం అతి కష్టం మీద ఏదో అలాగా భారంగా వెళ్ళి దేవుడి సన్నిధిలో కూర్చోవడం తప్ప, మిగతా సోమవారం ఎక్కడ, మంగళవారం ఎక్కడ, బుధవారం ఎక్కడ, మిగతా రోజులన్నీ మన కోసం, మన కుటుంబాల కోసం, మన ఆనందాల కోసం, మన సుఖాల కోసం మనం వాడుకుంటాం తప్ప, మన దేహాన్ని, మన కాలాన్ని ప్రభు కొరకు బ్రతికిన అపోస్తులులాగా, ప్రభు కొరకు బ్రతికిన భక్తులులాగా పూర్తిగా జీవితం దేవుడికి ఇచ్చారంటే, అలా ఇచ్చిన వాళ్ళు వేళ్ల మీదే ఉంటారు ఈరోజు. జీవితం పూర్తిగా దేవుడికి ఇచ్చిన వాళ్ళు, ప్రతి క్షణం దేవుడికే ఖర్చు పెడుతున్న వాళ్ళు, ప్రతిరోజు దేవుడికే ఇస్తున్న వాళ్ళు, ప్రతి నెల దేవుడి పనిలో ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అతి కష్టం మీద వారానికి 1 రోజు 1-2 గంటలు సన్నిధిలో కూర్చోవడానికి బాధ, కష్టం. దేవుని పిల్లలారా, ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెబుతూ అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించండి. నాశనానికి పోయే మార్గం ఎలా ఉంటుందట? వెడల్పుగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. దానిలో అనేక మంది వెళతారు. ఇరుకు మార్గంలోకి మాత్రం కొద్దిమందే వస్తారు. ఈ ఇరుకు మార్గంలోనికి వచ్చిన వాడు ఖచ్చితంగా పరలోకానికి వెళతాడు. ఈ పరలోకంలోనికి వెళ్ళాలి అని అనేక మంది ప్రవేశించాలని పోరాడతారట. అక్కడికి వచ్చేద్దాం, లోకాసువార్తకు వచ్చేయండి. ఇప్పుడు లోకాసువార్తకు వచ్చేస్తే 13వ అధ్యాయంలో 23వ వచనం మళ్ళీ చదువుతాం. లోకాసువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు, కాని వారి వలన కాదని
మీతో చెప్తున్నాను. ఒక మాట అండి, ప్రభు మాటల్లో మనకి తేలిపోయింది ఏంటంటే, రక్షణ పొందే వాళ్ళు, పరలోకానికి వెళ్ళేవారు, రక్షించబడే వాళ్ళు ఎప్పుడూ కొద్దిమందే ఉంటారు. మరి మీకు అర్థం కావడానికి పాత చరిత్ర జ్ఞాపకం చేస్తాను, ఒక్కసారి ఆలోచించండి బాగా. పాత చరిత్ర బైబిల్లో నువ్వు వెనక్కి వెళ్ళిపోయి పాత చరిత్ర ఆలోచిస్తే, ఈ భూమి మీద మొట్టమొదటి ప్రళయం వచ్చింది, జల ప్రళయం. తెలుసు కదా మీకు, నోవహు గారి కాలంలో. నోవహు గారి కాలంలో జల ప్రళయం వస్తే అప్పుడు దేవుడు ప్రజల్ని రక్షించాలని చాలా చాలా ప్రయత్నాలు చేశాడు. సాక్షాత్తు యేసుక్రీస్తుల వారే ఆత్మస్వరూపిగా వచ్చి వాక్యం ప్రకటించారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బాగా ఆలోచించండి. నోవహు జల ప్రళయంలో రక్షించబడింది ఎక్కువ మందా, కొద్ది మందా? బాగా ఆలోచించండి. ఎవరు కాపాడబడింది? నోవహు కుటుంబం తప్ప బయటోడు ఒక్కడు వచ్చాడండి వాళ్ళలోనికి, ఒక్కడెక్కాడా? రక్షణ లేదు వాళ్ళకి, చనిపోయారు, నశించారు, నరకానికి వెళ్ళిపోయారు. రెండో జ్ఞాపకం చేస్తాను, సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్నిగంధకాలు గురిచాయి. అప్పటికే దేవుడు చెప్పాడు మారండి అని. మారారా? అక్కడ రక్షించబడింది ఎవరు చెప్పండి? వల్ల కొద్దిమందే, నోవహు కుటుంబమే, లోతు గారి కుటుంబమే. అంటే వస్తున్న ప్రతి ప్రమాదంలో నుండి రక్షించబడుతున్న వాళ్ళు చాలా కొద్దిమంది. ఇంకోటి జ్ఞాపకం చేస్తాను మీకు, పాత నిబంధనలో ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉండిపోయినప్పుడు మోషే ద్వారా దేవుడు వాళ్ళందరినీ విడిపించి తీసుకుని నడిపించాడు కదా. అక్కడ నుండి బయలుదేరిన వాళ్ళలో రక్షించబడిన వాళ్ళు ఎంతమంది తెలుసా? అక్కడ నుండి బయలుదేరిన లక్షల మందిలో రక్షించబడింది ఎంతమంది తెలుసా? ఇద్దరే, కాలేబు, యెహోషువ. మిగతా వాళ్ళందరూ నశించిపోయారు. మీరు బైబిల్ చదువుకోండి కావాలంటే. ఇవన్నీ మీరు బాగా ఆలోచిస్తుంటే మీకు ఒకటే అర్థం అవ్వాలి, రక్షించబడే సంఖ్య ఎప్పుడు కూడా ఎక్కువ ఉండటం లేదు. ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? తక్కువ. అదే జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు కొత్త నిబంధనలో. రక్షించబడేవారు, రక్షణ పొందేవారు కొద్ది మందేనా అంటే, అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ ప్రవేశింపచూతురు అంటే, పరలోకం మేము వెళ్ళాలి, పరలోకాన్ని సాధించాలని వచ్చిన వీళ్ళందరూ కూడా ఎందుకు సాధించలేకపోయారు? ఎక్కువ మంది వచ్చారు, కొద్దిమందే పరలోకానికి వెళతారట, కొద్దిమందే రక్షణలోకి వెళతారట. వచ్చిన వీళ్ళందరూ చేసిన పొరపాటు ఏంటి, ఏం చేయలేకపోయారు అన్నది ఆలోచించాలి. అప్పుడే మనం ఇరుగు ద్వారంలో ఉన్నామా, విశాలమైన ద్వారంలో ఉన్నామా, మనమేమైనా మన రక్షణను కాపాడుకోవడానికి, పరలోకం చేరుకోవడానికి మనమేమైనా చెయ్యాలా, మనమేమైనా నేర్చుకోవాలని దేవుడు బైబిల్లో చెప్తున్న సంగతులపైన అవగాహన వస్తుంది. గుడికి రావాల్సిందండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఆదివారం గుడికి రావాల్సింది, బైబిల్ తరగతులకి రావాల్సింది దేవుడు మాటలు నేర్చుకోవడానికి, మన బ్రతుకును వాక్యానుసారంగా చక్కపెట్టుకోవడానికి, పరలోకాన్ని సాధించడానికి. పిల్లలు స్కూల్కి వెళతారు, దేనికి వెళతారు చెప్పండి? చదువుకోవడానికి. స్కూల్కి వెళ్ళిన పిల్లలందరూ కలెక్టర్లు అయిపోతారా? బాగా ఆలోచించండి. అవ్వరు. ఎందుకు అవ్వరు? స్కూల్కి వెళ్ళిన పిల్లలందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా? ఎందుకు రావు? వెళ్ళాడు, అక్కడ చేయవలసిన పని కరెక్ట్గా చేయలేదు. చదువుకోలేదు. కరెక్ట్గా పాఠాలు వినాలి, వినలేదు. గుడికి వచ్చే వాళ్ళు కూడా అలాగే ఉంటారండి, సంఘానికి వచ్చే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వస్తారు, చక్కగా కూర్చుంటారు, విన్నట్టుగానే ఉంటారు, కానీ ఏ మాట హృదయంలో ఉండదు. తర్వాత కదిపితే సరిగా వినరు. అలా వినకపోవటం వలన పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ప్రతి మాట ఆదివారం ఆరాధనలో కానీ, దేవుడి సన్నిధిలో కానీ, సేవకుడి నోట నుండి వస్తున్న ప్రతి మాట ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి బైబిల్లో మాట, దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అనేక మంది ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదు అన్నాడు. ఎందుకు అవ్వలేదు? ఎందుకు వీళ్ళు పరలోకం మిస్ అయ్యారు? ప్రభు దగ్గరకు వచ్చి కూడా మిస్ అయ్యారు వాళ్ళు. మీరు ఇంకో మాట మీకు అర్థం కావడానికి మరో మాట చూపిస్తాను. మత్తయి సువార్త, అంటే అందరూ ప్రవేశించరా, ఈ మాట చాలా మందికి నచ్చదు, కానీ ఖచ్చితంగా బైబిల్లో ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి బైబిల్లో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును. ఏమన్నా అందరి బైబిల్లో ఉందా? ఇది ఉంది. ఏమనుంది చెప్పండి? ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, పరలోకానికి వెళ్ళడు. కన్ఫర్మ్గా చెప్పాడు.
ఇప్పుడు ప్రభువా ప్రభువా అని నమ్మినవాడు పిలుస్తాడా, నమ్మని వాడు పిలుస్తాడా? బాగా ఆలోచించండి. నమ్మినవాడే కదా. ఈ ప్రభువుని విశ్వసించి బాప్తిసం తీసుకుని ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేశారట. ప్రభువా ప్రభు అని పిలిచారట దేవుణ్ణి. అలా పిలిచిన ప్రతి వాడును పరలోక రాజ్యములో, అంటే ఇక్కడ మీకు బాగా లోతుగా ఆలోచిస్తానండి, పరలోక రాజ్యము అనేది ఏదో చాలా కష్టంతో కూడుకున్నట్టుగానే ఉంది. నాశనానికి వెళ్ళిపోయే మార్గమేమో వెడల్పుగా ఉంది, ఈ పరలోకానికి వెళ్ళిపోయే మార్గం మాత్రం చాలా కష్టంగా ఉంది. ఈ మాటలను బట్టి ఇప్పుడు బైబిల్లో చూపిస్తారండి. నేను ఎందుకు ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని వచ్చిన ఈ అనేక మంది ఎక్కడ వీళ్ళు దెబ్బతిన్నారు, కొద్దిమందే పరలోకానికి ఎందుకు వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు, ఏమి చెయ్యలేక పరలోకాన్ని పోగొట్టుకున్నారు, ఇది బైబిల్లో ఆలోచించాలి. ఇప్పుడు మనం వచ్చారు, ప్రభు దగ్గరకు వచ్చారు, బైబిల్ తెలుసు, వాక్యాలు తెలుసు, బాప్తిసం తీసుకున్నారు, పాపం అంటే తెలుసు, మరణం అంటే తెలుసు, మరణం తర్వాత పాతాళం తెలుసు, మరణం తర్వాత దేవుడు భయంకరమైన నిత్యాగ్ని దండంలోనికి నెట్టివేస్తాడని తెలుసు, పరలోకం ఉందని తెలుసు. అన్నీ తెలిసి ప్రభు దగ్గరకు వచ్చి అసలు ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు రక్షణలోకి రాలేకపోయారు, ఎందుకు పరలోకం వెళ్ళలేకపోయారంటే వీళ్ళు చేసిన తప్పు ఒకటి ఉంది. ఆ తప్పు ఏమంటే మనం చేయకూడదండి. వీళ్ళందరూ చేసిన తప్పు ఒకటి ఉంది. పరలోకం పోగొట్టుకోవటం విషయంలో వీళ్ళు చేసిన తప్పు ఒకటి ఉంది. అదే ఇందాక దేవుడు లోకాసువార్తలో చెప్పిన మాట, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప పోరాడుడి అన్నాడు. ఆ పోరాటాన్ని విడిచిపెట్టారు. దేవుడి వాక్యం కోసం, పరలోక సాధన కోసం పోరాడవలసిన వీళ్ళు లోకముతో పాపముతో రాజీపడి ఒక అన్యుడు బ్రతుకుతున్నట్టుగా లోకంతో కలిసిపోయాడే తప్ప పోరాటం విషయంలో వెనకైపోయాడు. నేను బ్రతుకుతాను దేవుడి కోసం, నేను నిలబడతాను నీతిమంతుడిగా, నేను దేవుడిని ప్రకటింప చేస్తాను, మా కుటుంబం దేవుడి కోసమే బ్రతుకుతుందని లోకానికి వేరే దేవుడి కోసం నిలబడలేకపోయారు. పోరాట స్ఫూర్తిని వదిలేశారు, లోకంతో రాజీ పడిపోయి కలిసిపోయారు, పరలోకాన్ని మిస్ అయిపోయారు. బైబిల్లో మీకు ఈ పోరాడిన వాళ్ళకే దేవుడు పరలోకం ఇస్తాడు అనడానికి కొన్ని వచనాలు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. ప్రకటన గ్రంథానికి రండి. 2వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఆగండి, ఇందాక మీరు చదువుకున్న వాక్యంలో మీరు పరలోకం వెళ్ళాలి అంటే పోరాడాలి అని చెప్పాడు కదా. పరలోక రాజ్యములో ప్రవేశింప పోరాడుడి అన్నాడు కదా. పోరాటం లేదా ఒక పోరాటం లేదా ఒక ఆటలో మీరు చూడండి, ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ అనేవి 3 బహుమతులు ఉంటాయి. ఆ బహుమతుల కోసం ఆటలో ప్రవేశించిన వాళ్ళు బహుమతి కోసం ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏమంటే ఆటను పోరాటంగా మారుస్తారు. మీరు అప్పుడప్పుడు విన్నారా? న్యూస్ వేస్తూ ఉంటాడు, క్రికెట్లో మన భారత టీం కానీ గెలిచింది అనుకోండి, పోరాడి గెలిచిన భారత్ అని వేస్తాడు. చదివారు ఎప్పుడైనా? గెలవటం కోసం ఏం చేశారట? ఎందుకు పోరాటం అంటే వాళ్ళు ఎవరైనా కత్తులట్టుకుని అవతల మీద యుద్ధం చేశారన్న? బాగా ఆలోచించండి. పోరాడి గెలిచిన భారత్ అంటే పోరాటం అనగానే యుద్ధం చేశారు అవతల వాళ్ళ మీద కాదండి. ఆటనే ఎలా ఆడారు వాళ్ళు? పోరాట స్ఫూర్తితో ఆడి ఓడిపోకుండా గెలిచారట. పోరాటం అంటే అది. ఇప్పుడు నీ భక్తి జీవితంలో కూడా నువ్వు పోరాడాలి. పాపంతో, ఈ లోకంతో, దేవుడి కొరకు బ్రతకకుండా అడ్డుపడుతున్న ప్రతి దానితో క్రైస్తవుడు పోరాటం చేయాలి. ఆ పోరాటం చాలా మంది ప్రారంభిస్తారు. జాగ్రత్తగా వినండి. అనేకులు ప్రవేశింప చూతురంటే నేను కూడా వస్తానండి, నేను కూడా బ్రతుకుతానండి, నేను కూడా దేవుడితోనే ఉంటానండి అని పోరాటం ప్రారంభిస్తారు. పోరాటంలో చాలా మంది ఓడిపోయారు. కానీ పరదేశం వెళ్ళాలి లేదంటే పరలోకం వెళ్ళాలని వాడు ఓడిపోయిన వాడికి అసలు పరలోకం ఏమంటున్నాడు దేవుడు. అదే ఈ వచనం, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. చెవులు గలవాడు వినుగాక అంటే చెవులు లేవనా? విన్నా చెవిలో పడుతున్న మాటలను పట్టించుకోని వారి కోసం ఆ మాట. ఏమంటున్నాడు ఇప్పుడు? ఏం చేయాలట?
చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి అన్నాడు. చూసారా, ఇంతకీ పరదేశు కానీ పరలోకం కానీ దేవుడు ఎవరికి ఇస్తాడట? జయించు వానికి అన్నాడు. ఇది యుద్ధంలో నువ్వు పోరాటం చేయాలి. పోరాటంలో మళ్ళా ఓడిపోతే నీకు పరదేశం రాదు, ఓడిపోతే పరలోకం రాదు. ఖచ్చితంగా ఈ పోరాటంలో నువ్వేం చేయాలట? జయించువానికి. అలాగే ఉందా? జయించువానికి పరదేశం, జయించువానికి పరలోకం. ఈ ఆటలో లేదంటే ఈ యుద్ధంలో పరలోకపు ప్రయాణంలో చాలా మంది ఓడిపోయారండి. వాక్యానికి రాజీ పడి, ఏమంటే వాక్యాన్ని విడిచిపెట్టి, వాక్యంలో ఉన్న సంగతులు విడిచిపెట్టి, లోకంలో ఉన్న వాళ్ళు బ్రతుకుతున్నట్టుగా వాళ్ళని చూసి మనం అలాగే బ్రతకాలని పరిశుద్ధమైన గ్రంథం చేతుల్లో పెట్టుకుని ఆ వాక్యాన్ని పాటించలేక, ఆ వాక్యాన్ని జీవితంలోకి తీసుకోలేక, వాక్య ప్రకారం జీవించాలన్న ఆలోచన మదిలో ఉన్న లోకం ఆశల మీద నీళ్లు చల్లేస్తుంటే, లోకాన్ని బట్టి బాయిలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, లోకాన్ని బట్టి దేవుడి వాక్యాన్ని తృణీకరించిన వాళ్ళు ఉన్నారు, లోకాన్ని బట్టి వాక్యంలో ఉన్న సంగతులు మేము పాటించలేమని వదిలేసి లోకానుసారం బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు చూసారా? జయించువానికి. నువ్వు ఖచ్చితంగా దేవుడిలో జయం పొందాలి. ఏం జయించాలి? ఇంతకీ పోరాటం ఉందన్నాడు. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాడు ఇక్కడ మనకి? ఆ పోరాటంలో జయిస్తేనే నీకు పరలోకం అన్నాడు. చాలా మంది వస్తారు, పోరాటంలో ఓడిపోతారు, లోకంలో పడిపోతారు, పాపంలో పడిపోతారు, లోక ఆశల్లో పడిపోతారు, జయం పొందలేక ఓడిపోతారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి, మీరు అర్థం చేసుకోవడానికి. అపోస్తులు వెనక, ఏమంటే అపోస్తులు 12 మంది యేసుప్రభు వెనకాల వచ్చారా? వీళ్ళు ఎందులోకి వచ్చారు చెప్పండి? యేసుప్రభు వెనకాల వచ్చారంటే దేంట్లోకి వచ్చారు? లోకంలో చేపలు పట్టుకుంటున్న వాళ్ళని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను, మీరు నన్ను వెంబడించండి, సమస్తాన్ని విడిచిపెట్టండి, మీకు పునర్జన్మని ఇస్తాను, పరలోకాన్ని ఇస్తాను అన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఆ మాట విని 12 మంది యేసుప్రభు వెనకాల వచ్చాడు. వచ్చిన ఈ 12 మంది ఆ పోరాటంలో చివరి వరకు మిగిలరా? ఒకడు మిస్ అయిపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. అంటే ప్రభు కొరకు, పరలోకం కొరకు జరిగిన ఈ పోరాటంలో వాడు ఏమైపోయాడు? జయించాడా? ఓడిపోయాడా? ఓడిపోయాడు. మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు మనం బాగా ఆలోచించుకోవాలి. మనం ప్రభువులోనికి వచ్చిన తర్వాత దేనికోసమైనా, లోకంలో ఉన్న దేనికోసమైనా, వాడు 30 వెండి నాణాలు లేదా ధనం కోసం వాడి జీవితాన్ని వృధా చేసుకుని ప్రభు నుంచి దూరం అయిపోయి జీవితాన్ని పొడుచుకుని నాశనం అయిపోయాడు. నీ జీవితం, నా జీవితం పరీక్షించుకోవాలి. అందరికీ ఒకటే బలహీనత ఉండదు. వాడికి డబ్బు బలహీనత అవ్వచ్చు, మనకి మరొక పాపం మనకు బలహీనత అవుతుంది, మరొక విషయం మనకు బలహీనత అవుతుంది, మరొక సంగతి మనకు బలహీనత అవుతుంది. ఒకడికి స్త్రీ బలహీనత ఉంటుంది, ఒకడికి పురుషుడు బలహీనత ఉంటారు, ఒకరికి లోక సంబంధమైన ఆశలు, ఇవి బలహీనతలుగా ఉంటాయి. రకరకాల బలహీనతలు, మళ్ళీ చెప్తున్నాడు, రకరకాల బలహీనతలతో నిన్ను ఈ పోరాటంలో వాడు ఓడిస్తాడు. అంటే నిన్ను ఓడించడానికి వాడు ప్రయోగించేస్తున్నాడు అపవాది. దేవుడిలో నువ్వు జయం అందకుండా, దేవుడున్న పరలోకానికి నువ్వు వెళ్ళిపోకుండా, అదే భక్తి జీవితం, మొదట్లో ఉన్న అదే భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించకుండా నిందలు వేస్తాడు, హింసలు చేస్తాడు, లేదంటే మాటలు మాట్లాడతాడు. ఏదో ఒకలాగా నువ్వు కృంగిపోవాలి, ఏదో ఒకలా నువ్వు పడిపోవాలి. నువ్వు చేస్తున్న దేవుడి పనిలో నుంచో, నువ్వు ఉన్న భక్తిలో నుంచో, నువ్వు చదువుకుంటున్న వాక్యంలో నుంచో, నువ్వు వెళ్ళాలనుకుంటున్న చక్కటి దేవుడి మార్గంలో నుంచో ఏదో ఒక రకంగా నువ్వు పడిపోవాలంటే నీ మీద ఏదో ఒకటి వాడు ప్రయోగిస్తూనే ఉంటాడు. ఆ ప్రయోగానికి అపవాది వేసే అగ్నిబాణాలకి పడిపోతారు, ఓడిపోతారు. దేవుడిని వెంబడించవలసిన వాళ్ళు లోకాన్ని వెంబడించి దేవుడికి భిన్నమైన జీవితంలోనికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వాడు ఎవ్వడు నాకు ఇష్టం లేదంటున్నాడు ప్రభు. అంటే నేను ప్రాణం పెట్టిన తర్వాత కూడా లోకంలో ఉన్న వాటిని విడిచి వెళ్ళిపోతావా? నన్ను విడిచి? పరలోకంలో ఉన్న కన్నతండ్రి జన్మనిచ్చి, పరిశుద్ధాత్మ దేవుడినిచ్చి, యేసుక్రీస్తుల వారినిచ్చి చక్కగా ఈ జీవితాన్ని నిలబెట్టిన తర్వాత కూడా ఏదో చిన్న లోకపు ఆశకి దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అయితే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నన్ను గెలిపించలేదు, నువ్వు ఓడిపోయావు, నన్ను కూడా ఓడించావు గనక నీకు పరలోకం లేదు అంటున్నాడు. ఒకచోట కాదండి మాట, 2వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. ఇక్కడ ఎన్ని మాటలు చెప్తాడు చూడండి. ఇదే అధ్యాయంలో 11వ వచనం, ఇదే ప్రకటన గ్రంథం 2:11, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక, జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు. రెండవ మరణం అంటే ఏంటి చెప్పండి? మొదటి మరణం అంటే ఆత్మ శరీరం విడిచిపోయి భౌతిక మరణం, భూమి మీద వచ్చే మరణం మొదటి మరణం. రెండవ మరణం అంటే ఈ శరీరంలో నుండి బయటకు వచ్చిన నువ్వు, ఆత్మవు నరకంలో వెళ్ళి పడిపోతావు కదా, అగ్నిగుండంలో, అది రెండవ మరణం. రెండవ మరణం అంటే పాతాళం, నరకం.
ఈ భూమి మీద ఎవడైతే దేవుడి విషయంలో పోరాటం పొంది జయమొందుతాడో వాడికి రెండవ మరణం వల్ల ఏ హాని ఉండదట. అంటే వాడు నరకానికి వెళ్ళడు, పరలోకానికి వెళతాడు. జయించిన వాడు, ప్రతి చోట పదం పట్టుకోవాలి మీరు, ప్రతి చోట ఏ పదం ప్రయోగిస్తున్నాడు ఆయన? జయించినవాడు. జయించినవాడు అందరికీ కాదు, పరలోకం. లోక పోరాటంలో ప్రభువుని గెలిపించినవాడు, ప్రభువులోనికి వచ్చి లోకాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్న పాపాలు ఆశలు విడిచిపెట్టి మనుషులు బ్రతుకుతున్న బ్రతుకుకు భిన్నంగా బ్రతికి, నేను సెపరేట్, నేను పరలోక ప్రయాణంలో ఉన్నాను. మీరు చూడండి, అప్పుడప్పుడు చాలామంది ఒక కలెక్టర్ ఉద్యోగం చేయాలని కానీ కలెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళండి, నేను చాలామందిని చూశానండి. కలెక్టర్ అవ్వాలనుకున్న వాడు లోకంలో ఉన్న చాలా వాటిని వదిలేస్తాడండి. నేను ఒక కుర్రాడిని చూసేవాడిని అండి. వాడు కలెక్టర్ అవ్వాలని ఆశతోనండి చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేశాడు. ఉద్యోగం ఎందుకు మానేసేవారు అంటే, నేను ఉద్యోగం చేస్తూ బాగా చదువుకోలేకపోతున్నాను, నేను కలెక్టర్ అవ్వడానికి నా ఉద్యోగం అడ్డొస్తుందని ఉద్యోగాన్ని వదిలేసి 24/7 అని ఇంట్లో కూర్చుని అమ్మనాన్నలు ఇచ్చే డబ్బులు, ఊరు నుంచి అమ్మనాన్నలు డబ్బులు పంపిస్తుంటే ఒక చిన్న గదిలో ఉండి జస్ట్ ఏదో అలా అన్నం వండుకుని కొంచెం పచ్చళ్ళే, వాడు కూరను వండుకునేవాడు కదండి, ఎప్పుడు పచ్చళ్ళు వేసుకుని తిని 24 గంటలు బుక్స్ చదువుతా ఉండేవాడు. ఎక్కడ బయటికి ఫంక్షన్కి వెళ్ళేవాడు కాదు, పార్టీలకు వెళ్ళేవాడు కాదు, ఎక్కడ తిరిగేవాడు కాదు. ఎప్పుడు చదువుకోవటమే. ఎందుకురా అంత దీక్షగా ఉన్నామంటే వాడిని కదిపితే వాడి గోల్ ఏంటి చెప్పండి? ఐఏఎస్ అవ్వాలి కనుక లోకాన్ని విడిచిపెట్టి అన్ని విడిచిపెట్టి చదువుకున్నాడు. అలా కూర్చుని వాడు గోల్ ఐఏఎస్. నిజంగా నీ గోల్ పరలోకం అయితే నువ్వెవరిని విడిచిపెట్టాలి? ఎవరు విడిచిపెట్టారు చెప్పండి? ఎవరు విడిచిపెట్టారు? ఎవరు లోకానికి దూరంగా బ్రతకాలనుకుంటున్నారు? నా మార్గం పరలోకం, నాకు లోకంలో ఉన్నవి ఏమీ వద్దు, లోకంలో ఉన్న మనుషులు వద్దు, వాళ్ళ ఆచారాలు వద్దు, వాళ్ళ పద్ధతులు వద్దు, నాకు పరలోకం కావాలి, నేను వాక్య ప్రకారం వెళ్ళిపోతానని మనుషులతో పోరాటం, పాపంతో పోరాటం, లోక ఆశలతో పోరాటం, శరీరం బాధ పెడుతుంటే శరీరంలో నుండి పుట్టే ఆశలతో పోరాటం, శరీరంలో పుట్టే కోరికలతో పోరాటం. ఈ పోరాటాలలో ప్రభువునే గెలిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాడు గెలిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? శరీరంతో కూడా మనకు ఒక పోరాటమే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యోసేపు అన్నాడు, చాలా అందగాడు, యవనస్తుడు. అందంగా యవ్వనంలో ఉన్న యోసేపును పాడు చేయడానికి పోతిఫర్ భార్య వస్తుంది. మీకు తెలియదు కాదు. ఆ సమయంలో యోసేపుకు దేంతో పోరాటం చెప్పండి? శరీరంతో పోరాటం. శరీరాన్ని పాపంలో పడవేయకుండా కాపాడుకోవటంలో పోరాటం. ఎన్ని పోరాటాలు ఉంటాయి తెలుసండి మనిషికి? పాపం చేయకుండా పోరాటం, శరీరంలో పుడుతున్న కోరికలతో పోరాటం, లోక ఆశలతో పోరాటం. 10 ఆదివారం గుడికి నేను ఉద్యోగం చేసేటప్పుడు నాకు ఒక ఆఫర్ ఇచ్చేవారండి. నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఆఫర్ వచ్చేది. మీకు తెలుసు, డ్యూటీ కాకుండా ఓటీ అని ఒకటి ఉంటుంది, ఓవర్ టైం, ఓటీ అంటారు దాన్ని. నాకు వచ్చేదే ఆదివారం ఒక రోజు సెలవు. ఆఫీసులో నాకు ఏం ఆఫర్ ఇచ్చేవారు తెలుసండి? 2 ఆదివారం కనుక డ్యూటీకి వస్తే డబల్ శాలరీ వేస్తాం ఆ రోజు అనేవారు. రోజు 1000 రూపాయలు అయితే ఆదివారం వెళితే ఎన్ని డబ్బులు వస్తాయి? 2000 వస్తాయి. 4 వారాలు కనుక వెళ్ళామనుకోండి, శాలరీలో ఎంత ఇంక్రీజ్ అవుతుంది చెప్పండి? 4 రెళ్ళు 8000. ఎంత బాగుంటుంది? చివరికి 20,000 జీతం అనుకోండి, 28,000 వస్తాయి. జీతం ఎంత కనపడుతుంది చివరికి. పక్కన దేవుడు, ఆదివారం నా గుడికి రావలసిన నన్ను ఓడించి నువ్వు ఓడిపోయి నా దగ్గర ఉండవలసిన నువ్వు ఉద్యోగంలో ఉన్నావురా అండ నన్ను. అక్కడ మనం గెలిచినట్టే ఓడిపోయినట్టు చెప్పండి? లోకం విషయంలో ఓడిపోయినట్టే. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఇప్పుడు. అంటే దేవుడి సన్నిధిలో ఉండవలసిన నీ టైంని లోకం దేనికో లాగేస్తుందంటే నువ్వు అక్కడ ఓడిపోతున్నావు, నువ్వు గెలిపించలేకపోతున్నావు దేవుణ్ణి. లేదు, నేను దేవుడి దగ్గరికే పెడతాను, నేను దేవుడి పనే చేస్తాను, దేవుడి వాక్యంలో ఉంటాను. ఓడిపోవటం లేదండి మనిషి. చాలా విషయాలు ఓడిపోవటం లేదా? ఓడిపోతున్నాడు. ఇంకో మాట చూపించిన అక్కడే 2వ అధ్యాయంలో 17వ వచనం చూడండి కింద. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అన్నాడు చూసారా? జయించువానికి జయం. ప్రతి చోట ఇదే మాట. ఎవరైతే దేవుడిలో జయిస్తారో వాళ్ళకి మరుగై ఉన్న మన్నా దేవుడి వాక్యం, దానిని భుజింపనిస్తాను. బైబిల్లో అర్థం కాని సంగతులు పరదేశంలో మనం అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ తెలియజేస్తాడట. ఇవన్నీ వింటున్నప్పుడు, ఇవన్నీ మీరు చదువుతున్నప్పుడు మీకు ఒక డౌట్ రావాలి.
పోరాడాలి అన్నాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు ఇక్కడికి వచ్చేసరికి? పోరాటంలో నువ్వు జయించాలి. భారతరత్న అందరికీ ఇస్తారా, కొందరికే ఇస్తారా? ఎందుకు అందరికీ ఇచ్చారు? నాకు కూడా ఇవ్వని మీరు అప్లికేషన్ పెట్టుకోండి. నాకెందుకు ఎవరు భారతరత్న అని అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకు ఇస్తారు నీకు? నువ్వేం చేసావని ఇస్తారు, అంతే కదండి. భారతరత్నాన్ని అవార్డు అందరికి ఎవరు? పోనీ నోబెల్ బహుమతి ఏమని అడగండి, ఇస్తారా? ఎందుకు ఎవరు? నువ్వేం చేసావని ఇవ్వాలి అంటారు. మరి ఇప్పుడు పరలోకం దేవుడు అందరికి ఇచ్చేస్తాడా? ఇక్కడ ఆలోచించాలి మీరు. లోకంలో ఈ నీతి సరిపోయింది, నోబెల్ ప్రైజు తర్వాత భారతరత్న అందరికీ ఎవరైనా అర్థమైపోయింది. మరి దేవుడు పరలోకం ఊరకనే డోర్లు ఓపెన్ చేసి బాబు అందరూ వచ్చేయండి లోపలికి అంటాడా? దేవుడిని గెలిపించిన వాళ్ళు గెలిచిన వాళ్ళు, దేవుడి కొరకు పోరాటాలు చేసిన వాళ్ళు, యుద్ధాలు చేసిన వాళ్ళు. ఒకసారి ఊహించుకోండి, ఒకవేళ డోర్లు ఓపెన్ చేసాడు అనుకోండి దేవుడు పరలోకానికి, అలాగా మనం వెళ్ళి పౌలు గారు పక్కన కూర్చున్నాం అనుకోండి, పౌలు గారు ఆయన కింద నుంచి పైకి చూసి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అడుగుతాడు. నేను హైదరాబాద్లో మేదిపట్నం అంటే అక్కడ ఏం చేసావు ఆయన అంటాడు భూమి మీద. ఏం లేదంటే ఆదివారం గుడికి వెళ్ళి వచ్చాను. అయితే నా పక్కన ఎందుకు కూర్చున్నావు? నేనేం చేశానో తెలుసా అంటాడు. హిస్టరీ తట్టుకోగలవా పౌలు గారు హిస్టరీ? ఎన్ని సంఘాలు కట్టానో తెలుసా, ఎన్ని దెబ్బలు తిన్నానో తెలుసా, ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా, నా రక్తం ఎన్నిసార్లు భూమి మీద పడిందో తెలుసా ప్రభు కోసం. నువ్వేడ్రా నా పక్కన కూర్చున్నావు, అసలు నీకు అర్హత లేదు గెటౌట్ అన్నాడంటే. పౌలు గారే గెటౌట్ అంటే దేవుడు గెట్ ఇన్ అంటాడా? ఆలోచించండి. జయించాలి భూమి మీద, జయించాలి భూమి మీద. ఎలాంటి జయమో చెప్తాను. ఇప్పుడు ఇంకొక పక్క పుస్తకానికి రండి, 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం, ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనం చదవండి ఒకసారి. 5వ వచనం, జయించువాడు అలాగు తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును నేను ఒప్పుకుంటాను. జయించువాడు, చూసారా ఇక్కడ కూడా అదే మాట, జయించువాడు తెల్లని వస్త్రములు ధరించును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును. ప్రతి చోట ప్రతి అర్హతకి దేవుడు ముందు కోరుకుంటున్నది నువ్వు జయించాలి, నువ్వు జయించాలి. ఎవరు ఏదైనా ఉద్యోగం రావాలంటే డిగ్రీ పాస్ అవ్వాలి, కనీసం డిగ్రీ పాస్ అవ్వాలి. నేను స్కూల్కి వెళ్ళానండి, నా దగ్గర పుస్తకాలు ఉన్నాయండి, మా ఇంటి నిండా చాలా తరగతుల పుస్తకాలు అలా కింద నుంచి పైకి పేరు చేశానండి, 5వ తరగతి పుస్తకాలు ఉన్నాయి, 7వ తరగతి పుస్తకాలు ఉన్నాయి, నాకు ఉద్యోగం ఇచ్చేయండి అంటే ఇస్తారా? మీరు చెప్పండి. చదివిన డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతారా? నువ్వు స్కూల్కి వెళ్తే సరిపోతే, చదివావా, పాస్ అయ్యావా పరీక్షల్లో, జయముందావా పరీక్షల్లో, ఏది నీ సర్టిఫికేట్ అని అడుగుతున్నారు లేదా? ఉద్యోగానికి వెళ్తున్న పిల్లలు ఆలోచించండి, సర్టిఫికేట్లు అడగటం లేదా? మరి పరలోకానికి నీ సర్టిఫికేట్ ఏంటి? లోకాన్ని జయించానన్న సర్టిఫికేట్. 3వ అధ్యాయంలో 20వ వచనం చదవండి ఒకసారి. 3వ అధ్యాయంలో 21 చదువుదాం. 21, 3వ అధ్యాయం 21, ఇదే ప్రకటన గ్రంథంలో 3:21 చదువుతున్నారు. నేను జయించి, ఇప్పుడు ఇందుకు నేను జయించి అంటే ఇక్కడ ఎవరు? ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా వినాలి. యేసుప్రభు అంటున్నాడు నేను జయించాను. యేసుప్రభు అంటున్నాడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చుదును. యేసుప్రభు చెప్పేశాడు అసలు కదా. ఇదిగో నేను లోకాన్ని జయించాను, పాపం చేయలేదు. యేసుప్రభులో పాపం ఉందా, నేరం ఉందా, అపవిత్రత ఉందా, లోకాశలు ఏమైనా ఉన్నాయా? ఉండవు. నేను జయించాను లోకాన్ని. నేను జయించిన ఎక్కడ కూర్చున్నాను అంటున్నాడు? నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము ఇప్పుడు తర్వాత నా పక్కన కూర్చునే అవకాశం, పరలోకంలో యేసుక్రీస్తుల వారు కూర్చున్న తండ్రి అయిన దేవుని సింహాసనం పక్కన కూర్చునే అవకాశం ఎవరికి ఇస్తానంటున్నాడు? వెంటనే అక్కడ మళ్ళీ జయించువానికి నేను జయించాను. సింహాసనం పరలోకం కూడా ఎవరికి? ఇప్పుడు జయించేవాడికే. ఈ రెండు పట్టుకోవాలి మీరు. నేను జయించి సింహాసనం మీద కూర్చున్నాను, సింహాసనం ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వను, మళ్ళా ఎవరికి ఇస్తాను? జయించువానికి. ఇవన్నీ చూడండి. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యము, పరలోకంలో ప్రవేశించడం ఈజీ అంటారా, కష్టం అంటారా? మీరు చెప్పండి. చాలా కష్టం. పోరాడాలి. మళ్ళా చెప్తున్నానండి, మీరు పోరాడండి.
లోకంతో పోరాడండి, మనుషులతో పోరాడండి, మాయలతో పోరాడండి, వాక్యానికి భిన్నమైన వాటితో మీరు పోరాడండి. ప్రభు కోసమే బ్రతకండి, ప్రభు కోసమే నిలబడండి, ప్రభులోనే ఉండండి, ప్రభు పనిలోనే ఉండండి. లోకానికి దూరం అయిపోండి, పాపానికి దూరం అయిపోండి. ఇది చాలా కష్టం ఇలా బ్రతకటం. ఆఫీసులో చూడండి, ఏమండి, నీతిగా న్యాయంగా లంచం తీసుకోకుండా పనిచేసే మంచి అధికారులు ఉంటారు. పక్కనే ఆఫీస్ అంతా కూడా లంచగొండలు ఉంటారు. మీరు చూడండి, ఈ నీతిగా న్యాయంగా ఉన్న ఆఫీసర్ కండి చుట్టుపక్కల ఉన్న ఈ లంచగొండల నుంచి చాలా భయంకరమైన తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది అతనికి. రాజకీయ నాయకుల నుంచి ప్రెజర్ ఏర్పడుతూ ఉంటుంది. నువ్వెందుకు తీసుకోవు లంచం, నువ్వెందుకు చేయవు, అందరూ తీసుకుంటున్నారు కదా. చూసారా, వాడు పవిత్రంగా ఉంటే పక్కన ఉండేస్తాడా? నువ్వు హ్యాపీగా పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా ఉంటాను, న్యాయంగా ఉంటాను, సంఘానికి వెళ్ళిపోతాను, దేవుడికి ఇస్తాను, దేవుడి పనులు చేస్తానంటే నిన్ను చేయనిస్తారా, నిన్ను ఉండనిస్తారా, నిన్ను రానిస్తారా? ఏమండి, మనల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కడి నుంచో రారండి. చాలాసార్లు చెప్పాను బైబిల్ ప్రకారం. మనల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కడి నుంచో రారు, మన పక్కనే ఉంటారు, మనకి ప్రియులుగా ఉంటారు. మనం నమ్మిన వాళ్ళే వాళ్ళు మనకి వాక్యమైన భిన్నమైన ఆలోచనలు చెప్పి మన పవిత్రమైన జీవితాన్ని పాడు చేస్తారు. ఇది బైబిల్ ప్రకారం చెప్తున్నాను నేను. యేసుప్రభు మాట వినాలంటే ఎవరి మాట వినవు. పేతురుగారిలోకి వచ్చింది అపవాది, ప్రభువా ఇది నీకు దూరమగును కాక అంటుంది. యేసుప్రభు పక్కన ఉన్న పేతురుగారిలోకి వచ్చింది అపవాది. ఎందుకంటే యేసుప్రభు ఎవరి మాట వింట కదా. ఒకవేళ పేతురుగారు చెప్తే వింటాడేమోనని పేతురుగారిలోకి వచ్చింది. సిలువ యాగానికి వెళుతుంటే, సిలువ మరణానికి వెళుతుంటే అంటుంది అపవాది, ప్రభువా ఇది నీకు దూరమగును గాక. నువ్వు ఎలా చచ్చిపోతావు ప్రభు? సిలువలో చచ్చిపోయి నువ్వెలా ప్రభు అందరినీ రక్షించేస్తావు? దానిని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటో తెలుసా? మనం బాగా ఎవరినైతే ప్రేమిస్తామో చివరికి వాళ్ళే ఏమైపోతారు. వాళ్ళతోనే వాక్య విరుద్ధమైన మాటలు మనకి దెయ్యం చెప్పిస్తుంది. ఎందుకంటే నువ్వు వాళ్ళనే నమ్ముతావు కదా. నేను అందుకే అంటాను, బైబిల్లో దేవుడు అందుకే చెప్పాడు, ఏ మనుషుడిని మీరు నమ్మొద్దు అని. బైబిల్లో దేవుడు ఎందుకు చెప్తాడో తెలుసా? పదే పదే ఎవరిని మీరు నమ్మొద్దు అని ఎందుకు చెప్తాడో తెలుసా? నీ ఆత్మను నాశనం చేసేది ఎవరో కాదు, నువ్వు నమ్మిన వాళ్ళే, నువ్వు ఇష్టపడే వాళ్ళే, నువ్వు బాగా అమితంగా స్నేహం చేసే వాళ్ళే. బైబిల్ ప్రకారం బైబిల్ అంతా కూడా నాశనం అయిపోయిన వాళ్ళందరూ కూడా అలాగే అయిపోయారండి. యెజబెల్ అంటే ఆహాబుకి చాలా ఇష్టం. తెలుసు కదా యెజబెల్ ఆహాబు చరిత్ర. ఆహాబు ప్రతి సలహా ఎవరిని అడిగాడు? తనకిష్టమైన తన భార్య యెజబెల్ని అడిగాడు. ఆవిడ ఎలాంటి సలహాలు ఇచ్చిందో మీకు తెలియదు కాదు. వాడిని నాశనం చేసింది. సొంత వాళ్ళు నాశనం చేశారండి. బైబిల్ చరిత్ర అంతా చూస్తుంటే సొంత వాళ్ళని నాశనం చేశారు. కనుక దేవుని పిల్లలారా, దేవుడి వాక్యం, మళ్ళీ చెప్తున్నాను, దేవుడి వాక్యం చాలా లోతుగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. పరలోక రాజ్యానికి మనం ప్రవేశించడానికి చక్కటి మార్గం చూపిస్తుంది. మార్గం మాత్రమే వాక్యం చూపిస్తుంది. తర్వాత పోరాటం చేయవలసిందంతా నువ్వే. దేవుడు మాత్రం నువ్వు దేవుడి కొరకు బ్రతుకుతాను, పోరాటం చేస్తానంటే నీకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు నువ్వు గెలవడానికి. కానీ పోరాటం ప్రారంభించవలసింది మాత్రం నువ్వే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, పోరాటం ఎలా ఉంటుందో. ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు సౌలు మీదకి. ఆ ఫిలిస్తీన్లు అందరి పక్షాన ఒకరిని నిలబెట్టారు, బలవంతుడిని, గొలియాతుని. ఆ గొలియాతు దెబ్బకి మొత్తం ఇశ్రాయేల్ సైన్యం అంతా దాక్కుంది, సౌలు దాక్కున్నాడు. వాడి బలాన్ని చూసి, వాడి ఎత్తుని చూసి, వాడి యుద్ధాన్ని చూసి ఒక పసివాడు మాత్రం యుద్ధం చేయడానికి ముందు నిలబడ్డాడు. ఎవరు? దావీదు. జస్ట్ పోరాడడానికి నువ్వు ముందుండు, పోరాటంలో నువ్వు ముందుండు. ప్రతి దాంతో నేను పోరాడతానని పోరాటానికి తెగించి ముందు నిలబడిపో. అలా నువ్వు ముందు నిలబడితే నీ వెనకాల తోడుగా వచ్చి మరలా నిన్ను గెలిపించేది ఎవరంటే ఈ దేవుడే. గొలియాతును ఆ రోజు పోరాటంలో గెలిపించింది ఎవరు చెప్పండి? దావీదు బలం అంటారా? దావీదు గెలవటంలో దావీదు బలం అంటారా? కాదండి. ఎవడు దావీదు విసిరింది ఏంటి చెప్పండి? అవతలవాడి మీదకి విసిరింది ఏంటి? చిన్న రాయి. అంత బలవంతుడు, అంత ఆజానుభావుడు రాయికి పడిపోతాడు మీరు చెప్పండి. దావీదు రాయితో కొడితే దేవుడు నెత్తి మీద కొట్టాడని, అందుకు పడ్డాడు వాడి కింద. రాయి వేసేవాడు కావాలి, యుద్ధం చేసేవాడు కావాలి, నిలబడేవాడు కావాలి. ఓడించేది, విజయం ఇచ్చేది మళ్ళీ ఎవరు? దేవుడే. ఇలా మీరు బైబిల్లో చాలా మంది యుద్ధాలు చేశారు. గిద్యోను యుద్ధం తెలుసో లేదో మీకు? గిద్యోను యుద్ధం చేశాడు కత్తులతోనా, పెద్ద పెద్ద బాణాలతోనా, రథాలతోనా? ఏమీ లేదు, కేకలేయండి చాలన్నాడు. కేకలే గిద్యోను యుద్ధం. పోరాడడానికి నువ్వు సిద్ధంగా ఉంటే గెలిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనీసం నేను ఆ పోరాటం ఉందని తెలుసుకుని నిన్ను దేవుడి కోసం నిలబడను అంటే నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరండి. ఈరోజు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే బానిస అయిపోయారు, దానికి లోబడిపోయారు, లొంగిపోయారు తప్ప నేను నిలబడతాను, నన్ను గెలిపించండి తండ్రి నిలబడేవాడు లేడు. పరలోక పోరాటంలో, పరలోక రాజ్యపు ప్రయాణంలో, యుద్ధంలో, గెలుపులో నిలబడేవాడు లేడు. నిలబడితే ప్రభు చక్కగా గెలిపిస్తాడు. ఎవరున్నారు నిలబడేవాళ్ళు?
ఎవరున్నారు పరలోక రాజ్యంలో నేను ఖచ్చితంగా సాధించాలని ఒక ఐఏఎస్ చదవడానికి ఒక కుర్రోడు దీక్ష పూనేసినట్టుగా, లేదంటే నేను క్రికెటర్ అయిపోవాలని 24 గంటలు నెట్లో కూర్చుని ప్రాక్టీస్ చేస్తున్న వాడిగా ఒక దీక్ష పూని నాకు పరలోకం కావాలి, పరలోక రాజ్యాన్ని నా జీవితకాలంలో నేను సాధించాలి, లోకం ఏముందండి మాయ కదా అని లోకాన్ని జయించి పరలోకం టార్గెట్గా పెట్టుకుని పోరాటాల్లో గెలుపు కోసం ఆరాటపడే వాళ్ళు ఎవరున్నారు ఈరోజు? ఎంత బాగా రాశాడు చూసారా వాక్యాలు. నేను జయించాను లోకాన్ని, జయించిన వాడిని నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చోబెడతానని యేసుప్రభు చెప్తున్నాడు అక్కడ. మీరు చదువుకున్న 21లో. ఇంతకీ పోరాటం దేంతో పోరాటం అది చదువుకుందాం. యేసుప్రభు పోరాడాను అంటున్నాడు కదా, నేను పోరాడి నేను జయించాను అంటున్నాడు కదా. ఇంతకీ యేసుప్రభు జయించింది దేనిని? దేనిలో మనము జయం పొందాలి? యేసుప్రభు ఏ విషయంలో జయం పొందాడు? ఒక మాట చూద్దాం. ఏమండి, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. నా యందు మీకు సమాధానం కలగాలి, అందుకే ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. క్రైస్తవుడికి లోకంలో ఏం కలుగుతుందట? శ్రమ కలుగుతుంది. అసలు ఈ రోజు బోధకులు ఎవరైనా యేసుప్రభుని నమ్ముకుంటే మీకు శ్రమ అని చెప్తారా? యేసుప్రభు చెప్పాడు. విచిత్రం ఏంటంటే యేసుప్రభు చెప్పినవి ఏమి చెప్పరు బోధకులు. దేవుడు నిన్ను దీవిస్తాడు అనగా ఆ పదం మన చెవులకి ఎలాగుంటుంది? ఎంత బాగుంది. దేవుడు నిన్ను శ్రమ పెడతాడు. సంఘానికి ఎవరైనా వస్తారా? అందుకే మా సంఘం చిన్నగా ఉంటుంది. మా సంఘంలో తక్కువ మంది ఎందుకుంటారు, చిన్నగా ఎందుకు ఉంటుంది అంటే ప్రభు ఏది చెప్పాడో చెప్పేస్తాం మేము. ఇది చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇరుకు మార్గం ఎలాగుంటుందని చెప్పాడు. ఆ పరలోకానికి వెళ్ళే మార్గం, జీవానికి వెళ్ళే మార్గం ఎలాగుంటుంది? ఇరుకుగా ఉంటుంది. అక్కడ కొద్దిమందే ఉంటారు. ఆ కొద్దిమందే ఆ వాక్యాన్ని పట్టుకుంటారు. ఆ కొద్దిమందే దాన్ని నమ్ముతారు. లోకములో మీకు శ్రమ కలుగును యేసుప్రభు చెప్పాడు. ఎందుకు ప్రభువా మాకు శ్రమ కలుగుతుంది అంటే, నా మాట ప్రకారం నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు లోకం నిన్ను శ్రమ పెడుతుంది. నాయన నన్నే విడిచిపెట్టలేదు, నిన్ను విడిచిపెడుతుందా? ప్రభుని విడిచిపెట్టిందని లోకం? ప్రభు ఏమైనా అన్యాయం చేశాడా? అక్రమం చేశాడా? ఆయన్నే విడిచిపెట్టని లోకం నువ్వు ప్రభు కోసం బ్రతుకుతానంటే నిన్ను విడిచిపెడుతుందా? నీ బంధువులే, నీకు రాబంధువులే నిన్ను పీక్కు తినేస్తారు. అలాగే ఎలా బ్రతికేస్తావు దేవుడి కోసం? నువ్వు అలాగే ఎలాగ ఇచ్చేస్తావు, అలాగే ఎలాగ వెళ్ళిపోతావు. చాలా మంది పడిపోయిందంటే బంధువుల విషయంలోనే, వాళ్ళు చేసే ప్రెజర్కి పడిపోయారు. నేను చాలా మంది చూశానండి. జయించలేరు వాళ్ళని, మనుషులు జయించలేరు, ఆ రక్త బంధాన్ని జయించలేరు. లేదండి వాక్యం అంటే ఎలా ఉందండి, మేము ఎలా బతుకుతామండి అంటే ఆ రక్తబంధం వాక్యం నిలవనివ్వకుండా చేసేసింది. ఎంత బాగా చెప్పాడు చూసారా. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇంతకీ యేసుప్రభు జయించింది దేన్నట? యేసుప్రభు దేన్ని జయించాడట? జయించాడంటే అలెగ్జాండర్ జయించినట్టుగా రాజ్యాలు ఏం జయించలేదు ఈయన. అలెగ్జాండర్ ది గ్రేట్ ఏం జయించాడు? లోక రాజ్యాలు అన్నీ జయించి చివరికి దోంగుడు చచ్చిపోయాడు. అలెగ్జాండర్ చరిత్ర మీకు తెలుసు కదండి. నాకు అసలు అతను చావు విచిత్రం అండి. అసలు నిజంగా దోంగుడు చచ్చిపోయాడా? లోకాలను జయించిన చక్రవర్తి, రాజ్యాలను జయించిన చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు గ్రీకు వీరుడు. దోంగుడు చచ్చిపోయాడు. యేసుప్రభు లోకాలను జయించలేదండి, రాజ్యాలను జయించలేదు, డబ్బును జయించలేదు, ఆస్తిని జయించలేదు. నేను లోకాన్ని జయించానంటే అర్థం ఏంటి తెలుసా? లోకాన్ని జయించడం అంటే అర్థం ఏంటి తెలుసా? లోకములో ఉన్న వాటిని జయించాడు. ఏముందో లోకంలో తెలుసా? లోకంలో ఏముందో తెలుసా? మీరు భయపడతారు. ఇప్పుడు ఇంతకాలం మీకు తెలియదు అది. లోకం అనగానే ఏముందండి, ట్యాంక్ బండ్, ఈ మియాపూర్, కుక్కటపల్లి, ఈ కర్నూలు, వైజాగ్ ఇదే కదండి లోకం అనుకున్నారేమో. లోకంలో ఉన్నది ఏంటో తెలుసా? లోకంలో మీరు దేన్ని చూడండి కొన్ని మీకు కనబడతాయి. ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. 5,000 పెట్టండి, తెల్లవారేసరికి 15,000 మీకు వస్తాయి అకౌంట్లోకి అంటాడు. ఏ ఆశ ఇది చెప్పండి? దురాశలు కదండి ఇవన్నీ. లోకంలో మీరు ఏ ఫోన్ ఆన్ చేయండి, ఏ యాప్ ఆన్ చేయండి, ఏ అడ్వర్టైజ్మెంట్ ఆన్ చేయండి, ఏది కొనండి, అన్నీ కూడా ప్రజలకు ఆశలు చూపించేవే. షాప్ ముందుకు వెళ్ళారనుకోండి, షాప్లో 50% ఆఫర్ అంటాడు. 1,000 రూపాయల చోట 500 అంటాడు. బోర్డు చూడగానే వీళ్ళకి ఆశ, అమ్మో 1,000 రూపాయలు 500కి ఇస్తున్నట్టు. విచిత్రం ఏంటంటే ఆ శారీ ఖరీదు, ఒరిజినల్ ఖరీదు 250. ఆ 250 వాడు 1,000 రూపాయలు చేసి 50% ఆఫర్ అని చెప్పి నీకు 500కి ఇస్తాడు. నీకు చూడగానే 50% ఆఫర్ అని కానీ నీ కళ్ళు ఎలా ఉంటాయి?
ఆశ, అమ్మో మళ్ళా రాదండి 50% ఆఫర్ అట, ఆశ. లోకంలో ఎటు చూసినా నీకు లోకం కలిగించేది ఏంటో తెలుసండి, ఆశ. రోడ్డు మీద వెళ్తుంటే చీర కొనుక్కోవాలని ఆశ, ఇటు చూస్తే బంగారం కొనుక్కోవాలని ఆశ. ఎవడన్నా BMW కారు వేసుకుని వెళ్తున్నాడు అనుకోండి, కారు కొనుక్కోవాలని ఆశ. లోకంలో ఉన్నది అంతా ఏంటనుకుంటున్నారు? ఆశ. నేను ఒకటి చెప్పనండి, క్రైస్తవ జీవితం బాగుండాలంటే బయటికి వెళ్ళినప్పుడు అండి బ్లాక్ బ్యాండ్ ఏదైనా కళ్ళకు కట్టేసుకుని వెళ్ళడం బెటర్ అండి. వాడు చాలా బాగుంటాడండి. పాపలు పడ్డండి, నేరాలు పడ్డం. మీకు తెలుసా, ఆ కొద్దిసేపు గుడ్డోళ్ళగా నటించినా పర్వాలేదు, మాకేం తెలియదు, మాకు కొంచెం దావ చూపించండి అని. ఇంటికి వచ్చేంతవరకు అది తీయకూడదు. ఏం బాగుంది చెప్పండి. మీరు అలాగ రోడ్డు మీదకి వెళ్ళండి, ఈరోజు సినిమా పోస్టర్లో వేస్తారండి, సినిమా అవి ఏమంటారు అట్లని, పాంప్లెట్లు అతికిస్తారు కదా సినిమా రిలీజ్ అవుతుందని. ఒకసారి పోస్టర్లు చూడండి, అది ఏమన్నా చూడగలమండి? ఆ పోస్టర్ చూడగలమా? ఆ హీరోని చూడండి, ఆ ఆడపిల్లలు ఆ హీరోయిన్లు వేసుకునే బట్టలు చూడండి ఎలా ఉన్నాయి, చూడగలమా? అది పాపం కదా? అది శరీర సంబంధమైన కోరికలు మనలో రేపడానికి ఆ పోస్టర్ కారణం అవుదా? పాపం చేయడానికి కారణం అవుదా? అది లోకంలో ఉన్నది అంతా ఏంటో తెలుసండి, శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. ఈ మూడింటిని నేను గెలిచాను, పరలోకం వెళ్ళిపోయాను. నువ్వు పరలోకం రావాలంటే నువ్వు గెలవలసింది కూడా ఈ మూడే. చూపిస్తాను వచనం, యోహాను గారు రాసిన పత్రిక రండి. నేను లోకాన్ని జయించానని ఈయన చెప్తే, ఏమి జయించాడో యేసుప్రభు చెప్తాడు. యేసుప్రభు ఏం జయించాడో యోహాను గారు చెప్తారు పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అద్దండి అసలు విషయం చెప్తున్నాడు. ఇంతకీ లోకంలో ఏముందట? లోకములో ఉన్నది అంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. చూసారా, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఏమున్నాయట లోకంలో ఉన్నవన్నీ? ఏటట? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కదా, హైదరాబాద్లో ఉంటున్న మీరు అప్పుడప్పుడు ఊరికి వెళ్తారు, ఏ పెళ్ళిళ్ళకో చుట్టాలను పలకరిద్దామని ఊరికి వెళ్ళారు అనుకోండి. వాళ్ళు మొదట మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా, ఉద్యోగం చేస్తున్నారు కదా, హైదరాబాద్లో ఏమన్నా ఫ్లాట్ కొన్నారా అని అడుగుతారు మొదట. అదేనా అడిగేది మిమ్మల్ని? హైదరాబాద్లో ఏమన్నా ఫ్లాట్ కొన్నారా, అపార్ట్మెంట్ కొన్నారా, స్థలం కొన్నారా, ఇల్లు కొన్నారా, కారు కొనుక్కున్నారా? వాళ్ళ ప్రశ్నలు ఎప్పుడు ఏముంటాయంటే, ఇల్లు కొన్నారా, ఉద్యోగం బాగా డబ్బులు వస్తున్నాయా, బంగారం కొనుక్కున్నారా, వెండి కొనుక్కున్నారా, అన్ని సంపాదించి అవన్నీ హైదరాబాద్లో వదిలేసి నరకానికి వెళ్ళిపోతారా? అదే వాళ్ళ ప్రశ్నలో ఉన్న ఆంతర్యం మీకు తెలియదు, నాకు తెలుసు. సైతాన్ అది. మీ జీవితం అంతా వీటి కోసమే వాడేసి నరకానికి వెళ్ళిపోతారా? సరే, అది అడుగుతున్న విధానం కూడా మనకి మేలు చేసేటట్టుగా, మనల్ని ప్రేమించేటట్టుగా అడుగుతుంది. అది ఇల్లు కొనుక్కోండి, పొలం కొనుక్కోండి, అన్ని హైదరాబాద్లో వదిలేయండి, మీరు నరకానికి వెళ్ళిపోండి, నేను ఆనందపడతాను. అపవాది, ఆ దెయ్యం, ఆ దెయ్యం మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది మనకి. అబ్బా నేనంటే అంత ఇష్టం అండి, ఇల్లు కొనుక్కున్నాను అని అడుగుతున్నారు. మా పిన్నికి నేనంటే అంత ఇష్టం, మా బాబాయికి నేనంటే అంత ఇష్టం, మా అత్తయ్యకి నేనంటే అంత ఇష్టం. ఇల్లు పొలం మా క్షేమం కోరుకుంటారు వాళ్ళు. మీ క్షేమం కోరుతున్నారు వాళ్ళు? నిజంగా లోతుగా ఆలోచించండి, మీ క్షేమం కోరుతున్నారు వాళ్ళు? మీ ఆలోచనలన్నీ లోకం వైపు మళ్ళిస్తున్నారు, దేవుడి వైపు నుంచి కాకుండా. నీకు వాళ్ళు అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత హైదరాబాద్ రాగానే ఒక్కసారి చైర్లో కూర్చొని అలాగా ఫ్యాన్ పైకి చూస్తే ఆలోచనలు ఏమొస్తాయి తెలుసా? అత్త మాట్లాడింది నిజమేమో కదా, హైదరాబాద్ వచ్చి 15 సంవత్సరాలైన ఫ్లాట్ కొనలేదు ఇంతకీ. అస్తమాటు ఆదివారం కూడా గుడికి వెళ్ళిపోవటం, దేవుడి కార్యక్రమాలకి డబ్బులు ఇచ్చేయటం, అవన్నీ పోగేస్తే ఎక్కడైనా ఒక ఇల్లు వస్తుందేమో, ఒక ఈఎంఐ కట్టి ఒక ఇల్లు తీసుకుంటే బాగుంటుందేమో. మళ్ళించిందా నీ ఆలోచనని? భక్తిలో నుంచి, దేవుడిలో నుంచి లోకంలో ఏదో సాధించాలన్నట్టుగా మళ్ళించిందా? మళ్ళించింది ఇప్పటికే చాలా మందిని. లోకం వైపు మళ్ళించింది. దేవుళ్ళో పోరాడకుండా, పరలోక రాజ్యం సాధించకుండా చాలా మందిని లోకం వైపు మళ్ళించింది. చాలా మంది జీవితాలను వాళ్ళు డిజైన్ చేసుకుంటున్న విధానం చూస్తే వీళ్ళకి అసలు వాక్యం ఏమీ అర్థం అవ్వలేదు, వస్తున్నారు వెళుతున్నారు, కానీ దేవుడు ఏమీ అర్థం అవ్వలేదు అనిపిస్తుంది అండి. వాళ్ళ డిజైనింగ్ అంతా ఎలా ఉంటుందంటే, లోకంలో ఉద్యోగం, లోకంలో సంపాదన, ఆస్తులు, ఇల్లులు, పొలాలు, బంగారం, వెండి, కార్లు, బంగ్లాలు. అసలు లోకస్తుడు ఎలా ప్లాన్ చేసుకుంటాడో క్రైస్తవ్యం నుండి వీడి జీవితం కూడా అలాగే ప్లాన్ చేసుకుంటాడు. అసలు నువ్వు పరలోకం ఎక్కడ వస్తావు? నీ ప్లానింగ్ అలా ఉంటే. నీ పోరాటం ఏది? పరలోకం కోసం. లోకాన్ని
లోకాన్ని జయించడానికి, వాటన్నిటిని వదులుకోవడానికి అసలు నీ నీ మానసికంగా, నువ్వు శారీరకంగా ఎవరితో పోరాటం చేస్తున్నావు? యేసుప్రభు గురించి చెప్తాను ఇప్పుడు. నేను లోకాన్ని జయించాను అనగానే శరీరాశ, నేత్రాశ, జీవపడము 3 జయించాడా? జయించాడు. ఏమంటే అపవాది బాగా వినాలి, అపవాది ఎవరిని విడిచిపెట్టదు, యేసుప్రభుని కూడా విడిచిపెట్టలేదు. యేసుప్రభు కూడా శరీరాశ చూపించిందా? యేసుప్రభుకి నేత్రాశ చూపించింది, యేసుప్రభుకి జీవపడమని చూపించింది. 4వ అధ్యాయం లోకాసువార్త మీరు చదువుతున్నప్పుడు అపవాది యేసుప్రభు ముందు అవన్నీ పెట్టదా? ఆఫర్స్ పెట్టలేదా? పెట్టింది. లొంగాడా? లొంగలేదు. జయించాడు. మనం ఏం చేసాం చెప్పండి? లొంగిపోయాం. అందుకే ఆయన పరలోకం వెళ్ళిపోయాడు, మన పాతాళానికి దగ్గరగా ఉన్నాం. మన మార్గం ఇటు ఉంది, ఆయన మార్గం అడ్డు వెళ్ళిపోయింది. ఆయన మార్గం పరలోకం వెళ్ళిపోయింది, మన మార్గం పాతాళం వైపు వేసుకుని కూర్చున్నాం. లోకాన్ని జయించాలి. మళ్ళీ చెప్తున్నాను, లోకాన్ని జయించకుండా పరలోక రాజ్యపు సాధన చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం అండి. కనుక పోరాడిన వాళ్ళకే దేవుడు పరలోకం అని ఎందుకంటున్నాడు అంటే, ఈ పోరాటం లోకంతో, లోకంలో ఉన్న ఆశలతో, లోకంలో ఉన్న మనుషులతో, వాక్యం రాని వారికి ఇస్తున్న సలహాలతో. మళ్ళీ చెప్తున్నాను, ఇది బాగా నోట్ చేసుకోండి. వాక్యం తెలియని వ్యక్తి నీకు సలహాలు ఇస్తాడు కదా, వాటితో కూడా నువ్వు పోరాటం చేయాలి. అవే నిన్ను నరకానికి గెంటేస్తాయి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో ఉన్నారు కదా, 5వ అధ్యాయానికి రండి. ఎందుకు లోకంతో దూరంగా ఉండమంటున్నాడో 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు. అబ్బా, ఈ మాట చూసారండి, ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే నాకు. మనము దేవుని సంబంధులమాట, లోకమంతా కూడా ఎవరి యందు ఉన్నదట? దుష్టుని యందుంది. లోకమంతా దుష్టుని యందుంది. దుష్టుని యందున్నవాడు నీకు ఏ సలహాలు ఇస్తాడు చెప్పండి? పరలోకం వెళ్ళే సలహాలా? ఇప్పుడు ఆలోచించి నీకు అర్థమవుతుంది. నీ బంధువులు, రాబంధువులు నిన్ను నరకానికి గెంటేస్తానని ఎందుకంటున్నాను అంటే, వాడు దేవుడిని ఎరగక, వాక్యం ఎరగక, లోకంలో ఉన్నవాడు ఎలాంటి సలహాలు నీకు ఇస్తాడు? ఎలాంటి సజెషన్ నీకు ఇస్తాడు? నిన్ను పాతాళానికి గెంటేవి, నిన్ను నరకానికి నడిపించేవి. అందుకే అంటున్నాడు, లోకమంతయు ఎవరి యందు ఉన్నదట? దుష్టుని యందు. మనము వాక్యమునందు ఉన్నాం, మనం పరలోక మార్గపు ప్రయాణంలో ఉన్నాం. కనుక లోకాన్ని జయించిన వాడే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. టైటిల్ ఏంటి చెప్పండి? పరలోకం దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే, లోకాన్ని జయించిన వాడికే దేవుడు పరలోకము ఇస్తాడు. ఒక పక్క దేవుళ్ళలో ఉంటూ, ఒక పక్క నాకు లోకం కావాలి అని లోక ఆశలతో, లోకంలో ఉన్న మనుషులతో నువ్వు కలిసిపోయి సాగుతున్నావా? భూమి మీద హ్యాపీగానే ఉంటుంది. మరణం వచ్చేంత వరకు మనకేం తెలియదండి. మరణించిన మరుక్షణం మాత్రం ఈ లోకాన్ని మనం జయించినందుకు మనం జారిపోయేది నిత్యాగ్ని దండనకు జారిపోతాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు అందించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, విన్న మీ పిల్లల హృదయాలను వాక్యం వైపు మళ్లించండి. లోకానికి దూరంగా, పాపాలకు దూరంగా, లోక ఆశలకు దూరంగా పవిత్రంగా వారి ఘటాలను వారు కాపాడుకుంటూ మీ పరలోకపు ప్రయాణంలో ముందుండటకు కృప చేయమని ప్రార్థిస్తూ, ఇరుకు మార్గంలో ఉండాలి. ఇబ్బందులు వస్తాయి, వేదనలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, అనేక మంది నుండి చేత్కారాలు వస్తాయి. ఏమొచ్చినా తండ్రి నిలబడాలి ప్రభు కోసం. ఈ సత్యవాక్యంలో నిలబడాలి, సత్యవాక్యాన్ని చెబుతున్న ఈ సంఘంలో నిలబడాలి. ఇక్కడ వాక్యం నేర్చుకోవాలి, సంఘము ద్వారా కార్యక్రమాలు జరిగించాలి, పరలోకం సాధించాలి అన్న పట్టుదలతో వాక్యం విన్న మీ పిల్లలందరూ బ్రతుకుటకు కృప చేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్ యూ.